వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింతగా బలోపేతం చేయడం, ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం, నియోజకవర్గాల్లోని క్యాడర్తో మమేకం కావడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. ఒంగోలు నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పాదయాత్ర కూడా ఉంటుందని, జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తానని అన్నారు. కార్యకర్తల ద్వారానే ప్రజలకు మరింత మంచి జరుగుతుందని నమ్ముతున్నానని పేర్కొన్నారు. గతంలో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సుదీర్ఘంగా 16 నెలల పాటు సాగిన ఆ యాత్ర ద్వారా జగన్ ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకున్నారు. జనం గుండెల్లో స్థానం సంపాదించి 2019 ఎన్నికల్లో పార్టీకి అఖండ విజయాన్ని అందించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు, పార్టీని మళ్లీ క్షేత్రస్థాయి నుంచి బలపరిచేందుకు అటువంటి పోరాట పటిమ అవసరమని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీని మళ్లీ నిలబెట్టాలంటే పాదయాత్రే మార్గమని వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్రను ప్రారంభించి ఎన్నికల సమయానికి పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే మొదటిసారి సక్సెస్ అయినట్లు ఇప్పుడు ప్రారంభించే పాదయాత్ర 2.0లో ప్రజల్లోకి ఎలా వెళ్తుందో అని అందరూ వేచి చూస్తున్నారు. రాష్ట్రంలో ఆధిక్యం కోసం పార్టీ చేపట్టిన పాదయాత్ర మాత్రం ఇప్పుడు కూడా అదే విధంగా వైసీపీ పార్టీని విజయం వైపు అడుగులు వేయిస్తుందా, లేదా ఇప్పుడు ఉన్న కూటమి వైపు మొగ్గు చూపుతారా అనేది వేచి చూడాలి. జగన్ చేపట్టే 2.0 పాదయాత్రను ప్రజలు సక్సెస్ చేస్తారా, లేదా అటర్ఫ్లాప్ చేస్తారో వేచి చూడాలి.